అందరం నివ్వెరపోయే సంఘటనలు చూస్తున్నాం. ఎటు చూసినా ఏదో రకమైన ఘోరం నేరం. సరే, ఘోరాలు నేరాలు ఎక్కడో జరుగుతున్నాయి అంటే అది వేరు. కానీ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులే ఘోరాలు చేస్తున్నారంటే అసలు సమాజం ఎట్టిపోతుంది? రేపటి తరం ఎట్లా ఉంటుంది? అసలు రేపు సమాజంలో మనుషులు ఉంటారా? కేవలం పశువుల్లాగా ప్రవర్తించే వాళ్ళే తయారవుతారా? ఈ ఆలోచిస్తున్నప్పుడు కాస్త ఉలిక్కి పడుతుంది మనసు. కారణం ఏదైనా కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. చూడండి, ఆగస్టు 11 నల్గొండ జిల్లాలో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య. అది కూడా ఒక హెడ్ మిస్ట్రెస్ని చదువుతున్న పిల్లలు, తన దగ్గర విద్యార్థులు, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అతి క్రూరంగా కత్తితో చంపడం. ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో చూసాం ఇంతకుముందు, కానీ మన దేశంలో ఇలాంటిది జరుగుతుంది అంటే మనం ఎట్టిపోతున్నాం. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ ఏదైనా పగపట్టారా, ఇంకేదా శిక్షణ అనుకుంటున్నారా, మనం ఏదో సిస్టమేటిక్గా చెప్తున్నామంటే ఇవంతా పక్కన పెట్టాలి. అసలు నిజం చెప్పాలి అంటే ఇక్కడ జరిగినటువంటి దాంట్లో కారణం ఏమిటి అంటే ముఖ్యంగా మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలు తెలిసి తెలియకుండా తెలియని వయసులో తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం. ఇది అవునన్నా కాదన్నా నిజం. పిల్లలు చెడు అలవాట్లకు ఒక్కసారి అలవాటయ్యారు అంటే మళ్ళీ వాళ్ళని మామూలు మానవ జీవితంలోకి తీసుకురావాలంటే చాలా కష్టంగా మారినటువంటి తరుణం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంఘటనలో ఆ పిల్లలు మరి చిన్నప్పటి నుండి తాండాలో పెరిగినటువంటి పిల్లలు అవ్వడం మూలంగా చిన్నప్పటి నుండి కూడా అడ్డదిడ్డంగా పెరిగినట్టుగానే అక్కడ ఉన్న సాక్ష్యాల వల్ల తెలుస్తుంది. అంతకుముందే హాస్టల్లో దొంగతనం అంటే ఇవన్నీ ఎలా వస్తాయంటే డబ్బు అవసరం. ఈ డబ్బు ఎందుకు అవసరం పడ్డది అంటే మారక ద్రవ్యాల వల్ల, అంటే ఆ మత్తు పదార్థాలు తీసుకోవడం. మనం అందరం చెప్తూనే ఉన్నాం, నిషా విముక్త భారత్ చేయాలి, తప్పనిసరిగా విద్యార్థుల్లో మనం ఈ మార్పు తేవాలి అని. కానీ నేడు చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలంతా మంచివాళ్ళే, పక్కవాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. నిజమది అంటే కాదు. మనం పూర్వంలో చెప్పేవాళ్ళు, తోటకూర కాడ దొంగతనం రోజే తన్నైనట్టయితే నేను సరిగ్గా ఉండేవాడిని కదా అని తల్లి మీద కోప్పడినటువంటి కొడుకు సంగతి మనకు తెలుసు. మరి ఇప్పుడు ఏంటి? మరి అన్ని స్కూళ్ళు కానీ అందరం కూడా మనం బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, కేవలం ఏదో నా దగ్గర స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి నాకు మార్కులు వస్తాయన్నది కాకుండా అసలు ఈనాటి పిల్లలు రేపటి భవిత కదా, చదువుకొని ఉండాలి కదా అని మరి అన్ని పాఠశాలలు ప్రయత్నం చేస్తున్నాయి. అందున ఒక ముఖ్యంగా టీచర్, ఒక గురువు అంటేనే తన పిల్లలు అని చెప్తుంటారు. ఎంతమంది ఉంటారు, మా పిల్లలు, నా దగ్గర చదివిన పిల్లలు. ఇంత అంటే సొంత తల్లిదండ్రులు కూడా వాళ్ళ భవిత గురించి ఆలోచిస్తారో లేదో కానీ ఉపాధ్యాయులు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మరి అలాంటి వాళ్ళు అవసరమైనప్పుడు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఏదైనా సరే క్రమశిక్షణలో పెట్టాలి అన్నప్పుడు దాన్ని శిక్షగా అస్సలు భావించకూడదు. అలాగే మర్చిపోయేటువంటి మరో విషయం ఏంటంటే ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా ఉన్న పిల్లల మీద అతి ప్రేమ చూపెడుతూ దాన్ని ఏ రకంగా అంటే అవసరమైనప్పుడు పాఠశాలలో గురువు ఏదైనా, ఉపాధ్యాయుడు ఏదైనా, వాళ్ళ యొక్క ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయుడు కానీ ఏదైనా చెప్పారు అంటే చాలా విరుద్ధంగా తల్లిదండ్రులు వెనువెంటనే రావడం, ఆ పిల్లల ముందు అసభ్యంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చాలా చోట్ల ఇప్పటికీ చూసాం, ఇంకా చూస్తున్నాం. అంతే తప్ప నా పిల్లల భవిష్యత్తు కోసం కదా అన్న విషయాన్ని మర్చిపోయారు. ఎప్పటి నుండి మర్చిపోయారంటే ఇది ప్రైవేట్ పాఠశాల కాబట్టి నేను ఎంతో కొంత ఫీజు కడుతున్నాను కాబట్టి, ఫీజు కట్టాను కాబట్టి వాళ్ళు ఏదో ఒక యంత్రాలాగా పనిచేయాలి అంటే ఇది అయ్యేదేనా? అసలు ఈ దేంట్లో మనం చదువు అంటే ఒక జ్ఞానం, సంస్కారం ఇవి నేర్పేటువంటి వాళ్ళు నువ్వు డబ్బు కట్టినా, అవసరాలు తీరుతున్నా, ఇంకేదైనా కూడా ఇక్కడ మనం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పినటువంటి ఆ త్రిమూర్తి యొక్క తత్వాన్ని మరిచిపోతే పిల్లలకు ఆయన మీద కానీ ఆమె మీద కానీ అభిమానాన్ని కలిగించేలాగా తల్లిదండ్రులు మాట్లాడకుండా పిల్లల ముందే అన్నిసార్లు అరుస్తూ ఉండి ఆ టీచర్ ఎట్లా అన్నది, ఈ టీచర్ ఎట్లా అన్నది అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఇలాంటి కష్టాలన్నీ వస్తూ ఉంటాయి. దయచేసి అలాగే మరి ఉపాధ్యాయులకు కానీ విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళందరికీ కానీ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనకు వచ్చినటువంటి అడ్మిషన్ పోతుందేమో అన్నది కాకుండా నిజంగా అసలు క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు గుడ్ ఆర్ బ్యాడ్ అని రాస్తూ ఉంటారు కదా, అక్కడ నిజమైనటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ మనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అలాగే ఎక్కడైనా సరే
చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్నవి ఉన్నప్పుడు తప్పనిసరిగా తల్లిదండ్రులను పిలిచి మందలించాల్సినటువంటి అవసరం ఉంది. మందలించినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళు తీసేస్తారు. హాయిగా పంపించడమే ముఖ్యం. అంతకంటే మనకేదో అడ్మిషన్ పోతుంది, మనకేదో అవుతుంది అని అనుకుంటే ఇలాంటి పరిస్థితులను చూడవలసి వస్తుంది. ఒక తల్లి లాంటిది ఇంక ఈ సంవత్సరం 10th క్లాస్ చదువుకొని దేశభవితలో వాళ్ళు ఒకటి కావాల్సినటువంటి పిల్లలు అతి క్రూరంగా 27 సార్లు పొడిచి పొడిచి చంపగలిగినటువంటి ఆ రాక్షసత్వం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇంకా మనిషి మానవత్వం పోయింది. అంటే ఏదో రకంగా డబ్బు కావాలి. ఆ డబ్బు నేను ఏదో ఒక నిషాలో ఉండడం కోసం, ఆ నిషాను కొనుక్కోవడం కోసం కావాలి. ఇంతవరకు ఇంతకు మించి లేదు. మరి ఈ పరిస్థితిని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు, విద్యా సంస్థలు అందరూ కూడా గుర్తించి మనం తప్పనిసరిగా తల్లిదండ్రులు మనం ఏదో అనుకుంటున్నాం అడ్మిషన్ వస్తే చాలని. అడ్మిషన్ ఒక్కటే కాదు, ముందు వాళ్ళ వచ్చిన తర్వాత నిజంగా సమయం తీసుకొని అయ్యో ఈ సంవత్సరం అడ్మిషన్స్ లేవు కదా, ఎవరు వస్తే వాళ్ళు చాలులే అని అనుకునేటువంటి పరిస్థితిని మనం దాటేయకపోతే రేపటి అసలు మన పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. దయచేసి అందరం కూడా ఈ క్రమశిక్షణ, నిషా విముక్త భారత్, అలాగే పిల్లల్లో మోరల్ వాల్యూస్కి ఎక్కువ విలువిద్దాం. ఆ మోరల్ చదువు ఎంతైనా వస్తుంది, 100కి 100 వస్తుంది, మన స్కూల్ పేపర్లో కూడా వస్తుంది. కానీ వాడికి సంస్కారం లేకుండా 100కి 100 వస్తే లాభం ఏంటి? దాని బదులు వాడు సంస్కారం నేర్చుకుని రేపటికి ఉపయోగపడేవాళ్ళలాగా ఉంటే, ఎవరికి నష్టం చేయకుంటే చాలు, వాడు పెద్దగా మనకు ఉపయోగపడే పని లేదు. పక్క వారికి నష్టం చేయకుండా ఉంటే బాగుంటుంది. లేదు ఇలా ప్రాణాలతో చెలగాటమాడేటువంటి దౌర్భాగ్యపు స్థితి రాకుండా ఉండాలంటే నిజానికి తల్లి, తండ్రి, కుటుంబంలో ఆ బాధ్యత ఉండాలి. అది లేనప్పుడు కనీసం 10 సంవత్సరాలు మన దగ్గర చదువుతారు కాబట్టి పాఠశాలలో కూడా చిన్నప్పటి నుండి దాన్ని ఒక విధిగా అలవాటు చేయడం కోసం ఏదైనా ఒక సబ్జెక్టు వద్దు అనుకోనైనా సరే మనం ఈ విలువలను నేర్పడానికి ప్రయత్నం చేద్దాం. మరి రేపు రానున్న కాలంలో ఏం చేయాలి ఏంటి అన్నది మరి చాలా వరకు పెద్దవాళ్ళు, సంస్థలందరూ నడిపేవాళ్ళు, వాళ్ళందరూ కూడా కాస్త మేధామదనం చేసి ఆ మేధామదనం ద్వారా మరి ఎలాంటి ఫలితాన్ని మనం చేయొచ్చు అనేటువంటి విచారధారని అందరూ పెట్టండి అని కోరుతూ నమస్తే.